నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో 2024 సంవత్సరంలో అఖండ రాజయోగాన్ని పట్టబోతున్న 5 రాశుల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోని ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. 2024 సంవత్సరం మే 2వ తారీఖు నుండి మేషరాశిలో ఉన్న గురుగ్రహం వృషభ రాశిలోకి మారబోతున్నాడు. అందువల్ల ఈ సంవత్సరంలో 5 రాశుల వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. అఖండ రాజయోగాన్ని పొందబోయే ఆ 5 రాశుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్న కారణంగా వీరికి ఈ సంవత్సరంలో కుటుంబ పరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నీ తొలగిపోయి ఆర్థిక పరంగా అభివృద్ధిని పొందుతారు. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో వారి మాటకు విలువ మరియు గౌరవం పెరుగుతాయి. అలాగే 2024 సంవత్సరంలో గురుగ్రహం యొక్క మార్పు కారణంగా అఖండ రాజయోగాన్ని పొందబోయే 2వ రాశి మకర రాశి. ఎందుకంటే మకర రాశికి పంచమ స్థానంలో గురుగ్రహం సంచారం జరుగుతుంది. అందువల్ల మకర రాశి వారికి ఈ సంవత్సరంలో సంతానానికి సంబంధించిన విషయాల్లో మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రాశి వారికి 2024 సంవత్సరంలో వారి యొక్క సంతానం కారణంగా మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అలాగే ఈ రాశి వారికి ఎవరికైతే ఇప్పటివరకు సంతానం కలగలేదో వారికి 2024 సంవత్సరంలో గురుగ్రహం యొక్క అనుకూల ప్రభావం వల్ల సంతానం కలుగుతుంది. అలాగే 2024 సంవత్సరంలో గురుగ్రహ యొక్క మార్పు కారణంగా రాజయోగం కలగబోతున్న 3వ రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి 7వ స్థానంలో గురుగ్రహ సంచారం కారణంగా ఈ రాశి వారికి ఎవరికైతే ఇప్పటి వరకు వివాహం జరగలేదో వారికి తప్పకుండా ఈ సంవత్సరంలో వివాహాలు జరుగుతాయి. అలాగే మంచి భాగస్వామి దొరుకుతారు. అలాగే ఈ రాశి గల భార్యాభర్తల మధ్య ఇప్పటి వరకు ఉన్న గొడవలన్నీ ఈ సంవత్సరంలో తొలగిపోతాయి. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో గురుగ్రహ మార్పు కారణంగా భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి 2024 సంవత్సరంలో కలగబోయే రాజయోగం కారణంగా వివాహానికి సంబంధించిన సమస్యలు మరియు దాంపత్య సమస్యలు తొలగిపోవడంతో పాటుగా భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలను పొందుతారు. అలాగే 2024 సంవత్సరంలో గురుగ్రహ మార్పు కారణంగా రాజయోగాన్ని పొందబోయే మరొక రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అలాగే ఈ రాశి వారికి సంవత్సరంలో ఆరోగ్యపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే వీరికి ఈ సంవత్సరంలో శత్రువులు కూడా తొలగిపోతారు. అలాగే ఈ సింహరాశి వారిపై ఉన్న కనుదిష్టి కూడా తొలగిపోతుంది. అంతేకాకుండా సింహరాశి వారికి ఈ 2024 సంవత్సరంలో గురుగ్రహ యొక్క మార్పు కారణంగా వారు చేసే ప్రతి పనిలోనూ విజయాలను పొందుతారు. ఇక 2024 సంవత్సరంలో అఖండ రాజయోగం కలగబోతున్న చివరి రాశి తులారాశి. ఈ రాశి వారికి 11వ స్థానంలో గురుగ్రహం సంచారం కారణంగా వీరికి ఈ సంవత్సరంలో ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే వీరికి ఈ సంవత్సరంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వీరికున్న శత్రు బాధలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో వారు ఉండే అన్ని రంగాల్లోనూ విజయాలను పొందుతారు. సో చూశారు కదండి, 2024 సంవత్సరంలో గురుగ్రహ మార్పు కారణంగా అఖండ రాజయోగాన్ని పొందబోతున్న 5 రాశులు ఏమిటో తెలుసుకున్నారు కదా. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ సమాచారం నచ్చితే మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.